హైదరాబాద్లోని భూగర్భంలోనే మురుగునీరు శుద్ధి కేంద్రం ఏర్పాటు చేస్తారన్నమాట. హైదర్స్ కోర్ట్ వద్ద అండర్గ్రౌండ్ భూగర్భంలోనే మురుగునీరు శుద్ధి కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. నగరంలోని ఈ తరహా వ్యవస్థ ఇదే మొదటిది. అమృత్ పథకం కింద 39 కొత్త ఎస్టీపీలు వస్తే వాటి సామర్థ్యం 977 MDLగా ఉందన్నమాట. మూసీ పునరుజ్జీవన ప్రధాన సవాల్ మురుగునీరే. నిత్యం నివాస వాణిజ్య సముదాయాన్ని వెలువడే వ్యర్థాలను మూసీ నదులను కలుస్తున్నాయి. దీనికి పరిష్కార మార్గం కనుగొంటే తప్ప మూసీ మారడం అసాధ్యం. అందుకే మూసీ పడిన కొత్తగా మురుగు శుద్ధి కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారన్నమాట. అమృత్ పథకం కింద కొత్తగా 39 ఎస్టీపీలు రానున్నాయి. వీటి సామర్థ్యం 972 MDL. వీటిలో ఒకటి హైదర్స్ కోర్ట్ వద్ద అండర్గ్రౌండ్లో ఏర్పాటు చేస్తున్నమాట. హైదర్స్ కోర్ట్ వద్ద అండర్గ్రౌండ్ మురుగునీరు శుద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ తొలిసారిగా ఈ తరహా అందుబాటులోకి వస్తుంది. మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు కూడా చెప్పారన్నమాట. కింద ఎస్టీపీ పైన వస్తుందన్నమాట. భూమిలో మురుగునీరు శుద్ధి కేంద్రం భూ ఉపరితలంపై ల్యాండ్స్కేపింగ్, పార్కింగ్, ఇతర అవసరాలు వినియోగించుకునేందుకు అవకాశం ఉందన్నమాట. ఈ భూగర్భ మురుగునీరు శుద్ధి కేంద్రం ప్రత్యేకత ఏంటంటే భూమికి కొరత అధిక జనసంఖ్య కలిగిన నగరంలో ఈ విధానం చాలా మేలు. అధునాతన సాంకేతికత, మెట్రో నగరాల స్థలం ఆదా అవడంతో పాటు ట్రీట్మెంట్ ట్యాంకులు బయటకు కనిపించవు. చూడడానికి కూడా సుందరంగా ఉంటుంది. సాధారణ ఎస్టీపీతో పోలిసి ఈ అండర్గ్రౌండ్ ఎక్కువ శబ్దం చేయనమాట. నిశ్శబ్దంగా పనిచేస్తాయి. బయటికి దుర్వాసన విడుదల చేయవు. నీటిని దుర్వినియోగం కోసం MBBR లేదా SBR సాంకేతిక నుండి మురుగునీరు శుద్ధి చేస్తారన్నమాట. ప్రతి చుక్క శుద్ధి చేయాలనుకుంటున్నాను. మూసీ నదులకు రోజుకు సుమారు 2000 MLDలు మురుగు కలుస్తుండగా ఇందులో 777 MDL మాత్రమే ఎస్టీపీలు శుద్ధమవుతుంది. ఇటీవల జలమండలి 1106 LND మురుగు శుద్ధి చేసేలా మరో 27 ఎస్టీపీ నిర్మాణం చేపట్టింది. వీటిలో చాలా వరకు అందుబాటులోకి వచ్చాయి. త్వరలో అమృత్ పథకం కింద 972 MDL సామర్థ్యం ఉన్న 39 ఎస్టీపీ నిర్మాణం జరగనుంది. ఇది కూడా అందుబాటులో వస్తే మూసీలో కలిసి ప్రతి మురుగు చుక్కను శుద్ధి చేశాక నదిలోకి వెలిగే వెలుసుబాటు కలుగుతుందన్నమాట. ఈ విధంగా భూగర్భంలోనే నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన IDF భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. IDF అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.